ఎవరిని తింటున్నాం? ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ ఉంటాడు, వాళ్ళ సన్నాసి గతంలో ఒక వీడియో చెప్తూ ఉన్నాడు కొన్ని వర్గాలను, అరే పాపం చెంచులను లేకపోతే మిగతా అన్న చెప్పినట్టు నాయకపోవడాలను గుంజుకొని తింటున్నది మీరు రాబాయి. 10 మంది ఉంటే దాంట్లో మేము 7-8 మంది ఉంటాం. మేము అందరూ ఎక్కువగా అవుతున్నాం. మేము అందంగా ఉంటాం, లాంగ్ బాడీ లెక్క ఉంటాం. మేము కొంచెం ఈ మైదాన ప్రాంతం మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ ప్రాంతంలో పల్లెలు తినాం, కన్నగడ్డలు తినాం, ఆటో డ్రైవర్లకు వచ్చినాం. అంతో ఇంతో ఈ రాజ్యాంగం రచించుకునేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ రిజర్వేషన్ ఏదైతే అందరం కొట్లాడి తెచ్చుకున్న రిజర్వేషన్ ఫలాలను మేము దాన్ని అందించుకుంటున్నాం. అది సన్నాసి మీకు కూడా సేమ్ ఉన్నది 60. మాకేం లేదు, మీకేం లేదు. మేము జనాభాలో ఎక్కువ ఉన్నాం కాబట్టి దాన్ని అడాప్ట్ చేస్తున్నాం. మీకు ఎవరైనా అడాప్ట్ చేసుకోవద్దు అన్నాడా? మీకు ఎవరైనా రావద్దు అన్నాడా? మొన్న ఒక ప్రొఫెసర్ అంటుంది ఇంతకుముందు, సార్ ఎంత అన్యాయం అంటే, వాడు ఓన్లీ ఒక ప్రొఫెసర్. అదే దగ్గులు బాచి నిన్నే చెప్తున్నా, బ్రహ్మాండంగా చెప్తున్నా, నా పేరు సంపత్ నాయక్, నిన్నే చెప్తున్నా, ఓన్లీ పితనే చెప్తున్నా. అరే ప్రొఫెసర్ ఖబర్దార్ అంటున్నా. ఏం మా టీచింగ్ చెప్పే టీచర్లను నువ్వేమంటావు సిగరెట్లు తీసుకురమ్మని పిల్లలకు చెప్పినా. న్యూస్ పేపర్లో డూ యూ హ్యావ్ ప్రూఫ్ ఉండాలా? సన్నాసి ప్రొఫెసర్, నీ పేరు చెప్పలేదు ప్రొఫెసర్, నిన్నే అంటున్నా. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం గతంలో ఆదిలాబాద్ లో మీరు చేసిన, ముట్టూరులో చేసిన లెక్క అనుకుంటున్నావా? సార్ డెఫినెట్ చేస్తున్నాం, దెబ్బకు దెబ్బ తీయకపోతే ఈ విధంగానే ఉంటుంది.